మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్నేహ కృష్ణ వ్లాగ్స్. ఈరోజు 6th క్లాస్ కొన్ని బిట్స్ చూడబోతున్నాము. 6th క్లాస్ తెలుగు అన్ని లెసన్స్ ఉంటాయి ఇందులో. ఫస్ట్ వన్, అభినందన పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందిన పాఠం? గేయం. దేశభక్తి ఏ సమాసము? దేశమునందు భక్తి కదా, సప్తమి. సూర్యుని అనగా అర్థం ఏమిటి? పండితుడు. సూరి బిరుదు ఎవరు చిన్నయ్యకు ఇచ్చెను? ఆర్బత్ నాటుదొర. వాణి దర్పణం అనే ముద్రాక్షరాలను స్థాపించింది ఎవరు? చిన్నయ్య సూరి. నీతి చంద్రికలోని భాగములు ఎన్ని? 4. ఆప్షన్ ఏ. నీతి చంద్రికను కందుకూరి కూడా రాశాడు. అవును. ఆప్షన్ 1. మందారుడనక తాబేలు. పశుపక్షాదులు పాత్రలుగా గల చిన్నయ్య సూరి రచన ఏది? నీతి చంద్రిక. 10th వన్. ఆంధ్రపాణిని అనే బిరుదు ఎవరికి కలదు? చిన్నయ్య సూరికి. 11th వన్. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తొలి PhD పొందినది ఎవరు? ఆప్షన్ 2. పల్లా దుర్గయ్య. రేచర్ల రుద్రుడు ఎవరి సేనాపతి? గణపతి దేవుని. రేచర్ల రుద్రుడు ఎవరు సేనాపతి? గణపతి దేవుడు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ప్రాచీన తెలంగాణ తొలి కవి ఎవరు? జీనా వల్లభుడు. ప్రాచీన తెలంగాణ తొలి కవి ఎవరు? జీనా వల్లభుడు. ఆప్షన్ 2. శాతవాహనుల తొలి రాజధాని ఏది? అనుపు. దక్షిణ గంగా అనగా ఏ నది? గోదావరి. దక్షిణ గంగా అనగా గోదావరి నది. చార్మినార్కు ఈ వ్యాధి సంబంధం ఉంది? క్షయ, ప్లేగు, కుష్టి ఏది కాదు? ప్లేగు. రాజనింద చేసిన తొలి కవి ఎవరు? దూర్జటి. కుమారి శతకము ఏ ఛందస్సులో ఉంది? ఏ ఛందస్సులో? కందం. నీరము తప్త లోహమున అనే పద్యములో అలంకారం ఏది? క్రమాలంకారము. శ్రీ అనగా లక్ష్మి అని అర్థం కదా, మరొక అర్థం కూడా ఉంది. అదేంటి? సాలెపురుగు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన వానమామల వరదాచార్యుల రచన ఏది? పోతన చరిత్ర. ఆప్షన్ 4. కాకతీయుల సమాంత రాజైన కవి ఎవరు? బుద్ధారెడ్డి. కాకతీయ సామంత రాజైన కవి ఎవరు? ఆప్షన్ 2. బుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం ఎలాంటి రామాయణం? ఆప్షన్ 1. ద్విపద రామాయణం. తొలి తెలుగు రామాయణం ఏది? ఆప్షన్ 3. రంగనాథ రామాయణం. అది తొలి రామాయణం. సేతువు నిర్మించినది ఎవరు? ఆప్షన్ 1. నలుడు. సేతువు నిర్మించినది ఆప్షన్ 1 నలుడు. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగ రచయిత ఎవరు? సుద్దాల హనుమంతరావు. ఆప్షన్ 4. పల్లెటూరి పిల్లగాడ పాఠ్యభాగ రచయిత ఎవరు? సుద్దాల హనుమంతరావు. మాయల ఫకీరుది ఏ రాజ్యం? ఆప్షన్ 3. నాగల్లపూడి. ఆప్షన్ 3. నాగల్లపూడి. 28. బాలనాగమ్మ ఎవరి భార్య? ఆప్షన్ 4. కార్యవద్దిరాజు. 29. వానలు పడకుంటే ప్రజలు చెరువు కట్ట మీద
ఏ పర్వమును నాటకముగా ఆడతారు? వానలు పడకుంటే ప్రజలు చెరువు కట్ట మీద ఏ పర్వమును నాటకాలుగా ఆడతారు? ఆప్షన్ 2 విరాట పర్వం. ఆప్షన్ 2 విరాట పర్వం. 30. పూర్వం తెలంగాణలో చెరువులను ఏ పేరుతో పిలిచేవారు? పూర్వం తెలంగాణలో చెరువులను ఏ పేరుతో పిలిచేవారు? సముద్రములు. పూర్వంలో చెరువులను సముద్రంలో అని అనేవారు. 31. ఈ క్రింది వానిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యభాగం ఏది? ఈ క్రింది వానిలో గేయ ప్రక్రియకు చెందిన పాఠ్యభాగం ఏది? ఆప్షన్ 1 అభినందన. ఆప్షన్ 1 అభినందన. 32. క్రింది పాఠ్యాంశాలను రచయితలను జరపరచండి. అభినందన పాఠ్యభాగం ఎవరు రచించారు? ఆప్షన్ బి శేషం లక్ష్మీనారాయణాచార్య. శేషం లక్ష్మీనారాయణాచార్య. పోతన బాల్యం ఎవరు రచించారు? వానమామలై వరదాచార్యులు. చీమల బారు రచించిన కవి పోట్లపల్లి రామారావు. పల్లెటూరి పిల్లగాడ రచించినది సుద్దాల హనుమంతుడు. అవిశ్రాంత ఏ సమాసము? విశ్రాంతి లేనిది అవిశ్రాంతి. కాబట్టి ఇది నన్ తత్పురుష సమాసం. ఆప్షన్ 4. నిప్పులు పోసుకోను అనే పదబంధం ఏమిటి? నిప్పులు పోసుకోను అనే పదబంధం ఏమిటి? అది ఒక జాతీయం అండి. ఆప్షన్ 2 ఇది ఒక జాతీయం. గౌరీదేవిని కొలవడం బతుకమ్మ పండుగలో అంతర్భాగంపై వాక్యములో వ్యాకరణ అంశాలను క్రమంలో గుర్తించండి. ఆప్షన్ 3 నామవాచకం, ద్వితీయ విభక్తి, క్రియ, నామవాచకం, షష్ఠీ విభక్తి. గౌరీదేవి అనేది నామవాచకం. కొరకున్కై అంటే అది డూమోవునా? ఓకే, కొంచెం డౌట్ వచ్చిందండి. బతుకమ్మ పండుగ. ఓకే, నెక్స్ట్ 36. భారత వంశ తిలక భవ్య రచయిత పద్యపాదం ఏ పద్యపాదం? ఆట వెలది. భారత వంశ తిలక భవ్య రచిత చరిత పద్యపాదం ఆప్షన్ 2 ఆట వెలది. 37. ఈ క్రింది పద్యాలను క్రమాలంకారము గల పద్యం ఏది? నీరముత్త లోహమును. సహకారం ఇతివృత్తం గల పద్యం ఏమిటి? ఉడత సాయం. సహకారం హెల్ప్ చేయడం. ఇతివృత్తం గల. బాల కార్మిక నిర్మూలన గురించి వివరించే పాఠ్యభాగం ఏది? బాల కార్మిక నిర్మూలన గురించి వివరించే పాఠ్యభాగం ఏది? పల్లెటూరి పిల్లగాడ. ఆప్షన్ 3 పల్లెటూరి పిల్లగాడ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే స్నేహ కృష్ణ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.